వీడియో నేను భగవద్గీత చదవలే, రామాయణం చదవలే, మహాభారతం చదవలే, ఏది చదవలే, భగవద్గీత కూడా చదవలే, ఇన్ఫ్యాక్ట్ నేను బైబుల్ కూడా చదవలేదని ఒప్పుకుంటున్నాడు. అంటే దీని ప్రకారం వీళ్ళ చెల్లెలు ఒక స్కూల్లో వేశారు, అక్కడ రైస్ బ్యాక్ కన్వర్షన్ అంటారు, మీకు తెలుసు కదా. ఇంకో మాట కూడా చెప్పాడు ఈయన ఏమంటాడంటే సైరస్ సిలిండర్ గురించి చెప్పినప్పుడు అది అబద్ధం కాబట్టి కాలగర్భంలో కలిసిపోయింది అన్నాడు. సరే, అది అబద్ధం కాబట్టి కాలగంధంలో కలిసిపోయింది అనుకుందాం, మరి నీ మోషే పలకలేవి? అవన్నీ ఉండాలి కదా, పాత ప్రతులు ఉండాలి కదా, అవన్నీ ఎక్కడున్నాయి అని అంటే అవన్నీ లేవు, ఇప్పటి వరకు ఉంటాయా అంటాడు. అంటే పాత ప్రతులు లేవు, మోషే రాసిన పలకలు లేవు, ఏమి లేవు కాబట్టి బైబుల్ కూడా అబద్ధమని నువ్వే ఒప్పుకున్నావు జాన్ పాల్. ధన్యవాదాలు జాన్ పాల్. నువ్వు బైబిల్ అబద్ధమని నీ నోటితోటే నీ లాజిక్ తోటే ఒప్పుకున్నావు. అయినా బైబిల్